నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని ఖాసింపూర్ గ్రామంలో గల శ్రీ కాశీ విశ్వనాథ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ 17వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, స్వస్తివాచకం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, దేవతాభిషేకం అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని గ్రామ పురోహితులు రాజశేఖర సంతోష శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వనాథ ఆంజనేయ స్వామి ఆలయ 17వ వార్షికోత్సవంలో గ్రామ పెద్దలు అందే శకుంతలాదేవి ప్రతాప్ రెడ్డి గ్రామస్తుల సహకారంతో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు. ఆ స్వామివారి కృపతో గ్రామ మండల ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జీడి పెద్ద నారాగౌడ్, సత్యనారాయణ గౌడ్, కుంట యాదగిరి, నరసింహులు, జీడి చిన్న నారాగౌడ్, రామచంద్రం నాయక్, విఠల్ నాయక్, డేవిడ్, రామస్వామి గౌడ్, శ్రీశైలం, కనకరాజు, మల్లేశం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాశీంపూర్ ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర దేవాలయంతో పాటు ఆంజనేయ స్వామి శివ పంచాయతన దేవాలయంలో 17వ వార్షికోత్సవం ఘనంగా అందరి భక్తుల యొక్క సమక్షంలో జరిగినటువంటి ఈ యొక్క మహత్కారమైనటువంటి కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా కలిసి జయప్రదం చేసి ఆ పార్వతీ పరమేశ్వరుడు కొలువైనటువంటి కాశీ మహానగరానికి సమానమైనటువంటి ఈ యొక్క కాశీపురంలో ఆ విశ్వేశ్వరుడు విశాలాక్షి అనుగ్రహం చేత, చక్కగా ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అనగా ముందు జరిగేటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా ఇంకాస్త అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క మహాభావుని యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.